అంతకంటే మించేం లేదు. మన ప్రార్థనలో ఒక్కటి కూడా ఇట్లా ఉండదు. అన్నీ నాకు ఇది దయచేయి, అది దయచేయి, ఇది లేదు, అది లేదు, ఇది ఇవ్వు దేవుడా, అది ఇవ్వు దేవుడా, నా పిల్లల్ని దీవించు, మనమల్ని దీవించు, మనవరాళ్ళని దీవించు, హైదరాబాద్లో నన్ను దీవించు, అమెరికాలో నన్ను దీవించు తప్ప వాళ్ళు మారు మనసు పొందలేదు. దేవుడా మా గ్రామం మారు మనసు పొందలే, వారిని రక్షించు తండ్రి అని ఎప్పుడో ఒకసారి తప్ప ఎప్పుడు చేయాలి. ఏది తన కోసం చేయలేదు ప్రార్థన, దేవుడి కోసమే చేశాడు. నీ ప్రజలు నిన్ను విడిచిపెట్టి నీకు వ్యతిరేకంగా బతుకుతుంటే నీ దాసుడనైనా నేను నీ కోసం ప్రార్థన చేయకుండా, నీ కోసం బతకకుండా నేనేమి ప్రార్థన చేయాలి? నా కోసం ఏం చేసుకుంటాను ప్రార్థన? ఆసక్తితో ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఈ యాకోబు పత్రికే కాదు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం, 2 వచనాలను చదవండి కొంచెం. చాలు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా, సంఘానికి రాస్తూ, చెదిరిపోయిన యూదులకు రాస్తూ, మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా, ఏం చేయండి? బాగా వినాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా, నెక్స్ట్ మాట ఏంటి? బాగా చూడండి, మీరే మీ బైబిల్ తీసి చూడండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా, నెక్స్ట్ మాట అతడు చేయాలన్నా మంది చేయాలన్నా? శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలన్నా మంది చేయాలన్నా? ఎవరికి బాధ కలిగిందో వాళ్ళు చేయాలన్నా మంది చేయాలన్నా? మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? మనకు బాధ కలిగిందనుకో, హైదరాబాద్లోకో, కర్నూలులోకో, గుంటూరులోకో, గుత్తెల్లోకో, బెంగళూరులోకో ఫోన్ చేసేది మా కోసం ప్రార్థించి. బైబిల్ ఏం చెప్తుంది? మీలో ఎవరికి బాధ కలిగితే వాళ్ళే ప్రార్థన చేయాలి, వాళ్ళే ప్రార్థించాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడే చేయాలి ప్రార్థన. శ్రమ సంభవించిన ప్రార్థన చేయాలి. ఎప్పుడన్నా చేయాలనుకో, కనీసం శ్రమ సంభవించినప్పుడన్నా చేయాలి కదా ప్రార్థన. టీవీలో నంబర్లల్లా రాసుకుండేది, సారో ప్రార్థన చేయని వాళ్ళకు ఫోన్ చేసేది. వాళ్ళకు ఫోన్ చేసినంతసేపు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు? మందికి చెప్పే బదులు ఏకంగా ఆయనకే చెప్పొచ్చు కదా, అంతేనా కాదా? అంతే. ఇప్పుడు నీకు దెబ్బ తగిలినప్పుడన్నా నువ్వు అబ్బా అనుకుంటే అది కూడా నేనే అనాలనా? నీకు దెబ్బ తగిలినా కూడా నేనే అబ్బా అనాలనా? అప్పుడన్నా నువ్వు అబ్బా అనొద్దా? అనాల్సిందే కదా. అది న్యాయమా కాదా? గోట్రాయి తట్టుకొని కింద వన్నావు, నీకోసం నేను ఏడ్చాలన్నా నువ్వు ఏడ్చాలన్నా? నువ్వే కదా ఏడ్చాల్సింది. నువ్వు ఏడ్చంటే నేను ఊరుకో అంటాడు అలా. అది కానీ నీకోసం నేను ఎట్లా ఏడుస్తా? మీరు చేసుకుని ఇప్పుడు ఉన్నాడా? సార్ మీ ప్రార్థన మీరు చేసుకుని కూడా ఉన్నాడా అంటే మాకు ఫోన్ చేయండి, మేము ఏడుస్తాం, మీరు ఏడుస్తాకరి, మీరు కింద పెడితే మాకు ఫోన్ చేయండి, మేము ఏడుస్తాం అని వాళ్ళు టీవీలలో చెప్తున్నారు. మీ ఏడుపు మీరు ఏడుసారని అనడమే లేదు. చాలా వచ్చారు ప్రార్థన చేసుకున్నాం తప్ప అని అట్లా అనక ఆఖరి పద్ధతి ఉంది, క్రమం ఉంది. మొదటిగా నువ్వు చేయాలి, తర్వాత 14 వచనం సంఘ పెద్దలను పిలిపించాలి. సేవకుడు పెద్దలు ఉంటారు, వాళ్ళని పిలిపించాలి. 3వది ఒకరి కొరకు ఒకడు ప్రార్థన. 13 చేత వాక్యం చాలా క్లియర్గా చెప్పింది. మీ శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మంచిది. 14 వచనం, ఎవరైనా రోగి ఉన్నాడా ఏం చేయాలి? సంఘపు పెద్దలను పిలిపించవలెను. సంఘపు పెద్దలను పిలిపించవలెను. సంఘ పెద్దలు వచ్చి రోగి కొరకు ప్రార్థన చేయవలెను.
ఇప్పుడు సంఘ పెద్దలు ఎటుటోళ్ళు ఉండాలంట? ఉం? ప్రార్థన చేసేటోళ్ళు ఉండాలంట సంఘ పెద్దలు. సంఘ పెద్దలు ఎటుటోళ్ళు ఉండాలా? ప్రార్థన చేయాలా. ఎవరిని సంఘ పెద్దలుగా పెట్టుకోవాలంటే ప్రార్థన చేసేటోళ్ళను సంఘ పెద్దలుగా పెట్టుకోవాలి. మంచి బుద్ధి ఉండేటోళ్ళను సంఘ పెద్దలుగా పెట్టుకోవాలి. ప్రార్థన చేసేటోళ్ళను సంఘ పెద్దలుగా పెట్టుకోవాలి. అది వాక్యం చెప్తుంది. ఇప్పుడు మన సంఘ పెద్దలలో మీ సంగతి నాకు తెలియదు, చాలా ఊర్లలో చూస్తుంటాను. చాలా ఊర్లలోకి పోతే సంఘ పెద్దలకు ప్రార్థన రాదు, ఏం రాదు. సంఘ పెద్దలకు ప్రార్థన రాదు, ఏం రాదు. అట్లా వాగు దాటి తెలంగాణకు పోతే ఒక ఊరిలో నేను వాక్యం చెప్పాలా, వాక్యం చెప్పకముందు ఆ పాస్టర్ సారు పలానా ఆయన సంఘ పెద్ద వచ్చి ప్రార్థన చేస్తాడని చెప్పినాడు. ఆ సంఘ పెద్ద వచ్చి మైక్ తీసుకొని ఆయన ప్రార్థన మొదలుపెట్టి దూరడమే ఏదైనా తోటలోకి దూరినాడు. ఆయన ఎక్కడికి దూరినాడు? ఏదైనా తోటలోకి దూరినాడు. దేవా, నువ్వు ఏదైనా తోటను తయారు చేసి అందులో ఆదామును ఉంచినావు అని ఏదైనా తోటలోకి దూరినాడు. ఏం పని ఉంది? దూరినాడు కానీ బయటికి రాలేకుండా ఉన్నాడు. మొత్తం చెట్లంబడి తిరుగుతున్నాడు అన్నమాట. చెట్లంబడి తిరుగుతున్నాడు. మంచి చెడ్డల చెట్టు, జీవవృక్షం అని మొత్తం చెట్లంబడి తిరుగుతున్నాడు. ఈ మనిషి ఇప్పుడు వచ్చేటట్లేడని ఏం చేయాలబ్బా అని అనుకుంటే ఎట్ట బయటికి తీసుకురావాలా? దావదేలలా ఆమెను అంటారు కల్లా ఆ మనిషి వచ్చినాడు. ఇంకా అట్లాంటి సంఘ పెద్దలు ఉంటారు. ఇంకో కొన్నిసార్లు చూసిన ఆ సార్ ఉండి ప్రార్థన చేద్దారంటే, సార్ అది తప్ప ఏదన్నా చేస్తాడు. ఏంటంట? అది తప్ప ఏదన్నా చేస్తా, ఏదైనా చెప్పు. ఏం చేస్తావంటే ఏం లేక కానుక పడుతున్నా కానీ మనుషులంతా వాటికి తీసుకుపోయి ఎంచుతుంటారు, లేకపోతే వెనక్కి వచ్చి ఎంచుతుంటారు. సార్ అది తప్ప ఏదన్నా చేస్తా. మీరు నన్ను మళ్ళీ ఏం పిలిచాల్సిన పనిలే కానీ మీ సంఘ పెద్దలు ప్రార్థన చేసి భక్తి పనులు ఉండాలా, అట్టతోళ్ళను ఏర్పాటు చేసుకోరు. పోయినసారి మీ వాళ్ళు ఉన్నారు, ఈసారి మా వాళ్ళు ఉంటారు. పోయినసారి మీ గోత్రం వాళ్ళు ఉన్నారు, ఈసారి మా గోత్రం వాళ్ళు ఉంటారు. పోయినసారి మీ గేరెలు ఉన్నారు, ఈసారి మా గేరెలు ఉంటారు. ఈ గేర్ల పంచాయతీ కాదు, భక్తిపరుడు కావాలా సంఘానికి. సంఘానికి పెద్దలు ఎటువంటి వాళ్ళు కావాలా? భక్తిపరులు, ప్రార్థన చేయగలిగిన భక్తిపరులు కావాలి. దేవుని వాక్యం ఎంతో గొప్ప స్థానంలో ఉంచింది పెద్దలను. అంటే 14 వచ్చిన మీలో ఎవడైనా రోగే ఉన్నాడు, అతడు సంఘపు పెద్దలను పిలువనపోయినను వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కొరకు చేయాలంట ప్రార్థన? అతని కొరక, నూనె కొరక? అతని కొరక, నూనె కొరక? బాగా చూడండి. వారు ప్రభునామం అతనికి నూనె రాసి, అతని కొరకు ప్రార్థన. అతని కొరక, నూనె కొరక? మన నూనె ప్రార్థనలు ఎట్టొచ్చినాయి? నూనె ప్రార్థనలు ఎట్టొచ్చినాయి? అందరిని నమ్మేది మీరే, ఆడళ్ళే. అందరూ బతుకుతున్నారంటే మీరే కారణం. మా ఊళ్ళకు నూనె వద్దు, ఏమొద్దు. మీరు తెచ్చిచ్చినగా దాగరు వాళ్ళు. మీరే కారణం. నూనె కొనుక్కొచ్చుకునేది మీరే, ఖర్చీపులు కొనుక్కొచ్చుకునేది మీరే, క్యాలెండర్లు కొనుక్కొచ్చుకునేది మీరే, అన్నీ మీరే. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు ఆడలకు ఇంత భక్తి అని. నిజంగా మగవాళ్ళకు భక్తి ఎక్కువనా, ఆడలకు భక్తి ఎక్కువనా? ఏ సంఘంలో పోరి స్త్రీలు కనిపిస్తారా, పురుషులు కనిపిస్తారా? ఎందుకు అది అర్థం కాదు నాకు ఇప్పటికి. ఇంకొకటి అర్థం కాదు, దయ్యాలన్నీ బట్టేది మగవాళ్ళకు, ఆడలకు? దయ్యాలు పట్టేది ఆడలక, మగవాళ్ళక? అది కూడా అర్థం కాదు నాకు. భక్తి మీకే ఎక్కువ, దయ్యాలు కూడా మీకే. ఎందుకంటే మీరు దేవుని నమ్ముతారు, దయాన్ని నమ్ముతారు.
ఏదో ఒక కాలం ఉన్నది, ఆ కాలం పోయింది. అర్థమైందా? ఆ కాలం పోయింది. మట్టి రోడ్డు ఉన్నది, ఆ కాలం పోయింది. మెటల్ రోడ్డు ఉన్నది. అర్థమైందా? కరోనాలో ఇటువంటి నూనె కాదు ఏది స్వస్థపరుస్తుంది? నూనె కాదు ఏది స్వస్థపరుస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగి స్వస్థపడు. కాబట్టి ప్రార్థన చేయండి, ఇదిగా చేయాల్సింది. ప్రార్థన అయిపోయినాక, వాక్యం అంతా అయిపోయి ప్రార్థన అయిపోయినాక ఒక ఆమె ఇన్ని పెన్నులు తీసుకొని వచ్చి ఇచ్చింది నాకు. ఇన్ని పెన్నులు. నేను ఎందుకబ్బా ఈమె పెన్నులు ఇస్తుంది, ఏమన్నా అంగడి ఉందేమో ఈమెకి అనుకున్నాను. ఎందుకమ్మా ఇన్ని పెన్నులు అంటే, ప్రార్థన చేయి సార్ అని. దేనికోసం చేయాలన్నా? పెన్నుల కోసం చేయాలంట. ఎందుకు అంటే, పిల్లలు పరీక్ష రాయనికి పోతున్నారు సార్, పెన్నుల కోసం ప్రార్థించి. నేనన్నా పెన్ను కోసం చేయాలా, పిల్లల కోసం చేయాలన్నా? ఏమని చేయాలా పెన్ను కోసం ప్రభువా? ఇంకే అయిపోకుండా సాయం చేయను ఆయన. అంతేనా? ఇంకే అయిపోకుండా సాయం చేయను ఆయన. వాడికి తలకాయలు ఏమి లేకపోయినా ఇదే రాసేటట్టుగా సాయం చేయను ఆయన. అంటే వాడు చదవకపోయినా కానీ ఈ పెన్నే రాసేటట్టుగా సాయం చేయను ఆయన అని మనలో కూడా వచ్చేసినాయి. పిల్లల కోసం చేయాల ప్రార్థన. ఇంకా కొంతమంది హాల్ టికెట్లు తీసుకొని వచ్చి ఇచ్చారు. హాల్ టికెట్లు ఏమంటే హాల్ టికెట్ మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలంట. ఊరికే పాస్టర్ ఎత్తుకుపోయి హాల్కు, పరీక్ష హాల్కు పాస్టర్ ఎత్తుకొని పోయి కూర్చునే బెంచ్ మీద, రాసే అట్ట మీద, అన్నిటి మీద ప్రార్థన, ఆయనను కూర్చోబెట్టి ప్రార్థన చెప్పేయాలి. ఎక్కడి ఆచారాలు వచ్చినాయి? ప్రార్థనకు లేదు కానీ ఆసక్తి దేనికి ఉంది? దీనికి ఉంది ఆసక్తి. విచారకరమైన సంగతి. ఉండాల్సిన దానికి ఆసక్తి లేదు, లేని వాటికి ఆసక్తి ఉంది. చాలా వార్షికోత్సవ స్పీకర్లు వస్తారు కాబట్టి ఇంతమంది వచ్చినారు. రేపు రమ్మని చెప్పు, ఎంతమంది వస్తారో చూద్దాం. రేపు ఏమి ఉండదు, దినమంతా ఉపవాస ప్రార్థన అని చెప్తే ఎంతమంది వస్తారు? రా. అందుకు ఈ సంఘం వాళ్ళు నేర్చుకోవలసిన సంగతి ఏంటంటే, మనము ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేయటంలో ఆసక్తిని కలిగి ఉందాము. ప్రార్థన చేయటంలో ఆసక్తి కావాలి. ప్రార్థన చేయటంలో ఈ ప్రస్తుతము స్థానిక సంఘమునకు లేక ఈ కాలంలో మనకు ఉండవలసిన సంగతి ఏంటంటే, ప్రార్థన అనేటువంటి ఆసక్తి. ఫీనెహాసు దేవుని విషయమందు ఆసక్తి కలిగినోడు కాబట్టి దేవుడు అతని సంతానాన్ని కూడా దీవించాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఎవరికి ఆసక్తి ఉంటుందో వారిని దేవుడు, వారిని మాత్రమే కాదు వారి సంతానమును కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. భక్తి సంబంధమైన విషయాలలో ఆసక్తిని కలిగి ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. మొదటిది ఏంటంటే ప్రార్థన. రెండవది వాక్యం ఇట్లా చెప్తుంది, అపోస్తుల కార్యముల గ్రంథమే 17వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెర్యకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికున్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి అని ఉంది. ఆసక్తితో వాక్యమును అంగీకరించి, వాక్యమును అంగీకరించినారు. ఆసక్తితో అంగీకరించినారు. ఆ మాట కదా చదివాం, ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఆసక్తితో వాక్యమును అంగీకరించాలి అని అంటే, ఆసక్తితో వాక్యమును అంగీకరించాలి అని అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వినాలి. అందుకు ఇంటికా నుంచి చర్చికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని రావాలా. ప్రభువా, నీ సన్నిధికి పోతుండా నీ వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి నాకు మనస్సు దయచేయనైనా అని ప్రార్థన చేసుకొని రావాలి. కొందరు వస్తారు, పాటల వరకు మేలుకుంటారు, ప్రసంగం మొదలు పెట్టగానే తూగుతుంటారు. అవునా? అంటే ఆసక్తి లేదు.
ఆసక్తి లేదు. వాళ్ళకి ఇంట్లో నిద్ర రాదు, వీడికి వచ్చేనే నిద్ర వస్తుంది. కాబట్టి ఆసక్తితో వాక్యాన్ని వినాలి. వింటేనే కదా అర్థమవుతుంది. అర్థమైనప్పుడే కదా అంగీకరించేది అంటారు. కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టు నిద్రపోతే కిందన్నోళ్ళు, కుర్చీలో కూర్చున్నోళ్ళు కుర్చీలో కూర్చున్నట్టు నిద్రపోతుంటారు. వాళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ కోపం వాళ్ళకు, నేనాడ నిద్రపోతాను అంటారు. వాక్యాన్ని వినడానికి ఆసక్తి అనేటువంటిది కావాలి. ఆసక్తి కలిగి వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. కాబట్టి ఒకవేళ నిద్ర వీటికి వస్తే వాక్యం వినడానికి ఇబ్బంది కలిగి నిద్రపోయేటోళ్ళకు నేను ఒక సలహా చెప్తా. ఏం తప్పేం కాదు. వస్తా 4 బఠానీ గింజలు తెచ్చుకోరి, అవి నోట్లు వేసుకోరి. మీకు పండ్లు ఉంటేనా నలుగుతాయి, లేకపోతే నానుతాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎటొచ్చినా వినేది కావాలా, అర్థమైందా? ఏమైనా కానీ వినేది కావాలంతే. వాక్యాన్ని వింటే చాలు. మీరు బిస్కెట్లు తినుకుంటా వింటేనేమి, ఇంకేదైనా తినుకుంటా వింటేనేమి, మీరు నిద్రపోకుండా వింటే. కాబట్టి భక్తి జీవితంలో ఆసక్తి అనేటువంటిది అవసరం కదా. ఆ ఆసక్తిని చంపేది ఏదన్నా ఉంటే దాన్ని మొదట మనం చంపాలి. ఆసక్తి కలిగి వాక్యమును అంగీకరించినారు, పరిశీలన చేసినారు. ఆయన చెప్పిపోయినాడు, నిజమే కాదా? అదేంటి ఆసారకం చెప్పిపోయా, మందితో ప్రార్థన చేయించుకొద్దన్నాడు కానీ కాదు. దాని మొత్తం చదివితే అర్థమవుతుంది. ఏమని? మొదట నువ్వు చేయాలా, తర్వాత దేవుడి నిన్ను ఏ సంఘానికి అప్పగించినాడో ఆ సంఘం పెద్దలు ప్రార్థన, ఆ తర్వాత సంఘంలో ఉన్నటువంటి వారు ఒకరికొకరు ప్రార్థన అనేది అర్థమవుతుంది. అంతే కదా? ఎప్పుడు మందికి ఫోన్ చేసి అలవాటు ప్రార్థన చేయించుకుంటే అలవాటు ఉండేటోళ్ళకు ఈ మాటలు ఇష్టం ఉంటాం. నేను కూడా ప్రార్థన చేయాలా అని అనుకుంటే ఈ మాటలు ఇష్టపడతాను. కాబట్టి ప్రార్థన విషయంలో ఆసక్తి, ఇందాక ఏం చెప్పినామంటే వాక్య విషయంలో కూడా ఆసక్తిని కలిగి ఉండాలి. వాక్య విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి. మీరు మరిచిపోకుండా ఉండాలని ఉద్దేశంతో దాన్ని ఎక్కువ వివరించకుండా నేను ఒక 3 వచనాలు చూపిస్తా. అవి మాత్రం గుర్తుపెట్టుకొని నాకు చాలా సంతోషాన్ని కలిగించిన వచనాలు అవి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 98, 99, 100, 98, 98, 99, 100. కీర్తనల గ్రంథం ఇంకా పేజీలు ఎతుకులాడుతుంటే 518వ పేజీ చూడండి. 119వ కీర్తన 98, 99, 100. నీ ఆజ్ఞలు నా శత్రువులకు మించిన. అబ్బా, దేవుని వాక్యంలో ఏముంది? శత్రువులకు మించిన జ్ఞానం. అవతల మనిషి ప్రశ్నిస్తుంటే జవాబు చెప్పలేకపోతున్నామే, అవునా నిజమే అనుకుంటున్నామే. కాదు, బాగా చదివితే వాడికంటే మించిన జ్ఞానం ఇందులో ఉంది. కానీ దీన్ని తీసి ఎంత ఓపిక ఏడుంది మనకు? శత్రువులకు మించిన జ్ఞానం బైబిల్లో ఉంది. 99, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం. ఏ వ్యక్తి అయితే ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాడో ఆ వ్యక్తికి ఆ సంఘం నుండి బోధకుని కంటే మించిన జ్ఞానం ఉంటాది అని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడు నీళ్ళలో ఉండేటోడు చేపలు పడతాడు, అంతే కదా? ఎప్పుడు నీళ్ళలో ఉండేటోడు చేపలు, ఎప్పుడు అడవిలో ఉండేటోడు ఏదో ఒక మాంసాన్ని సంపాదిస్తాడు. ఏశావు ఉన్నాడు కదా. ఎప్పుడు బైబిల్ చదువుతానికి దేవుని వాక్యం అర్థమవుతుంది. ఎప్పుడు బైబిల్ చదువుతానికి దేవుని వాక్యం అర్థమవుతుంది. ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తానికి, ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తాడు. ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనను అడిగినాడంట. ఆయన ఒకసారి టీవీలో చెప్పినాడు. ఏమడిగినా అంటే, సార్ నీకు ఫేస్బుక్ ఉందా అని అడిగినాడంట ఎవరో ఒక ఆయన. ఆయన గొప్ప పండితుడు. సార్ నీకు ఫేస్బుక్ ఉందా అని అడిగినాడంట. ఆయన అన్నాడంట, నా ఫేస్ ఎప్పుడు బుక్లోనే ఉంటుందిరా అన్నాడంట. సార్ నీకు ఫేస్బుక్ ఉంటుందంటే ఆయన అన్నాడు, నా ఫేస్ ఎప్పుడు బుక్లోనే ఉంటుంది. అందుకే అంత పండితుడైనాడు ఆయన. అందుకే అంత పండితుడైనాడు.
అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని చదివితే బోధకుల కంటే మించిన జ్ఞానం. 100వ వచనం, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేస్తున్నాను, వృద్ధుల కంటే నాకు 3 వచనాలు ఉన్నమాట ఏమిటి? 3 వచనాల్లో జ్ఞానం, శత్రువులకు మించిన జ్ఞానం, బోధకుల కంటే మించిన జ్ఞానం, వృద్ధుల కంటే మించిన జ్ఞానం. వృద్ధుల దగ్గర జ్ఞానం ఉంటుందంట. యోబు 12:12లో ఆ మాట ఉంది, వృద్ధుల దగ్గర జ్ఞానం ఉంటుందని. కానీ వృద్ధుల దగ్గర జ్ఞానం ఉండడానికి కారణం ఏంటంటే ఎక్స్పీరియన్స్. అన్ని అనుభవించి 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 వృద్ధులైనాడు కాబట్టి వృద్ధుని దగ్గర జ్ఞానం ఉంటుంది. అట్లా కాదు, నేను యవనస్తులైనా పర్వాలేదు, నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకేముంటుంది? వృద్ధుల కంటే మించిన. అందుకు సంఘాలలో ప్రార్థించే వాళ్ళు, సంఘాలలో వాక్యాన్ని చెప్పేటోళ్ళు. ఎప్పుడు సారే చెప్తాడా? సారుకు జ్వరం వచ్చింది అనుకో, ఏం చేయాలా? ఏం చేయాలా మరి? ఎప్పుడు సారే చెప్తాడా? కాదు, యవనస్తులు వాక్యంలో వృద్ధి చెందాల, యవనస్తులు దేవుని వాక్యాన్ని చదవాల, యవనస్తులకు ఆసక్తి ఉండాలా. నేను దేవుని వాక్యాన్ని చదవాలా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలా, దేవుని వాక్యాన్ని చెప్పాలా అనే ఆసక్తి ఉండాలి. సార్ చెప్తే మేము వింటుంటాంలే అని అనుకుంటే కనుక ఎప్పుడు వృద్ధి చెందుతావు? దేవుని వాక్యం సారుకా అందరికా? అందరికి కదా. భోజనం అందరికా కొందరికా? అందరికి కదా. కాబట్టి దేవుని వాక్యం కూడా అందరికీ, దేవుని వాక్యం కూడా అందరికీ. నువ్వు విశ్వాసమే కనుకైతే నీకు ప్రార్థన అవసరం, నీకు దేవుని వాక్యం కూడా అవసరం. అందుకు మర్చిపోవద్దు, అదేమిటంటే దేవుని వాక్యమును అత్యాసక్తితో నేర్చుకోవాలి. ప్రార్థన విషయంలో ఆసక్తి, నెక్స్ట్ వాక్య విషయంలో కూడా ఆసక్తి. అవునా? తర్వాత ఇంకొక మాటని చెప్పి ముగిస్తాం. కొరింథీ రెండవ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం చివరి మాటలు, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి అంది. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి అంది. అంటే ఏ విషయంలో ఆసక్తి అనగా పరిచర్య చేసే విషయంలో ఆసక్తి. లేక ఇలాగున చెప్తాం, అదేంటేనంటే దేవుని కొరకు ఇచ్చే విషయంలో ఆసక్తి, దేవుని కోసం ఇచ్చే విషయంలో ఆసక్తి. ఏదైనా సరే సంఘము దేవుని పని జరగాలి అని అంటే ఎవరివ్వాలి? సంఘము దేవుని పని జరగాలి, సంఘ కార్యక్రమాలు జరగాలంటే ఎవరు ఇవ్వాలి? సంఘమే. సంఘములో ఉన్న వాళ్ళందరూ ఇచ్చి తీరాలి. దేవుని పని అంటేనే ఆసక్తి కలిగి ఇవ్వాలి, దేవుని పని అంటేనే ఆసక్తి కలిగి ఇవ్వాలి. మర్చిపోకూడదు అన్నమాట, గుర్తుంచుకోవాలి. మనం ఎవరం? నరులం. మనం దేవుడికి ఇచ్చేటోళ్ళమా? మనము దేవునికి ఇచ్చేట అంతటోళ్ళమా మనం? కానీ మనం దేవునికి ఇచ్చే అంత అవకాశం మనకు ఏదన్నా కార్యక్రమం పడితే, ఏదన్నా అవసరం పడితే దేవునికి ఇచ్చేంత అవకాశం మనకు దొరికేది. దేవునికి ఇచ్చేంత అవకాశం ప్రియులారా, వాక్యం చెప్తుంది పరిశుద్ధుల కొరకైన పరిచయం, సంఘం కొరకైన పరిచయం. 8వ అధ్యాయంలో కూడా ఈ మాట వ్రాయబడింది. మాసిదోనియా వారికి కలిగినటువంటి కృప ఏమిటనగా వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను అని. వారు నిరుపేదలే కానీ వారి దాతృత్వం బహుగా విస్తరించను అని. అంటే బాగా వినండి, ఆ సంఘంలో బాగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళది ధనిక సంఘం అని, ఇట్లా మా సంఘం పేద సంఘం అని అంటుంటారు, మాది బీద సంఘం అని అంటుంటారు. బైబిల్లో బీద సంఘాలు లేవు, సంఘం తప్ప బీద సంఘాలు లేవు. మనం బీదోళ్ళమా అంటే కాదు. ఎప్పుడు తెలుసది అవునా కాదనేది? ఆసుపత్రులు పడినప్పుడు తెలుసది. మనం బీదోళ్ళమా కాదనేది ఆసుపత్రులు పడినప్పుడు తెలుస్తుంది. మనం బీదోళ్ళమా కాదనేది పెళ్లి టైంలో తెలుస్తుంది, పెళ్లి పెట్టుకుంటే తెలుస్తుంది. మనం బీదోళ్ళమా కాదనేటువంటిది ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే మన ఇంట్లో అప్పుడు తెలుస్తుంది.
కానీ మన బీదరికం అంతా ఇక్కడే చూపిస్తాం. ఎక్కడ? ఇచ్చే దాంట్లో చూపిస్తాం. మనం బాగా వినండి, వాస్తవానికి మనం బీదలం కాదు. ఎందుకంటే దేవుడు దీవించినాడు. 30 ఏళ్ల కింద ఉన్నట్టు ఇప్పుడు లేం. 30 ఏళ్ల కింద ఉన్నట్టు ఇప్పుడు లేం. 20 ఏళ్ల కింద ఉన్నట్లు ఇప్పుడు లేం. మన పిల్లలు చదువుతున్నారు, దేవుని దయ వలన ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మన కాళ్ళ మీద మనం బతికే అవకాశం దేవుడు ఇచ్చినాడు. మరి ఏది బీదగా ఉంది అంటే మన బుద్ధి మాత్రం బీదగానే ఉంది. మన ఆదాయం బాగానే ఉంది, కానీ మన బుద్ధి మాత్రం బీదగానే ఉంది. ఉదాహరణ చెప్తా. కారులో పోతున్నారు, రోడ్డు పక్కన ఎవరో జామకాయలు అమ్ముకుంటుంది ముసలామె. ఎంతమా అని అడిగినాడు. అన్న కేజీ 50 రూపాయలు అని అంది ఆమె. 30 రూపాయలకి ఇస్తావా అని అడుగుతాడు. పోయేది ఆడంతో కారులో. కొనేది ఎంత? 50 రూపాయలు. అవునా? ఒకవేళ వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే ప్రత్యేకం చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు అడిగినంత ఇస్తే సార్. పెట్రోల్ బంకులకు పోయితే పెట్రోల్ 118 ఉంది, 100 రూపాయలకి ఇస్తావా అని అడుగుతారా? అడగడు. ఎందుకు అడగడు? వాళ్ళు కొట్టి తీసుకుంటారు. అంతే కదా. గుర్తుంచుకోండి, బుద్ధి బీద బుద్ధి అని అంటే మనం ఎంత ఎదిగినా మనకెంత వచ్చినా మన మనస్సు ఒక చోట స్టక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా భిక్షగాళ్ళు మనల్ని అడిగితే ఏమి ఇస్తాం మనం? చిల్లరిస్తాం. అది లేదనుకో ఏం చెప్తాం మనం? ఏం లేదంటాం, చిల్లర లేదంటాం. అంటే నీ స్థాయి ఏంటి? నా కాడ చిల్లర ఉంటేనే నీకు ఇస్తా, నోట్లు మాత్రం నీకు సంబంధం లేదు, నీకేం నేను. అంతే కదా దాని అర్థం, చిల్లర లేదని. ఇప్పుడు కూడా ఇంతే, చిల్లర లేదు, అంత చిల్లరనే. నేను ఒక మాట చెప్తా, మీరేమన్నా అనుకోరే. ఇంకా చిల్లరేస్టోళ్ళు దేవునికి అంత చిల్లర లేసాడు. అర్థమైందన్నమాట. దేవునికి ఇంకా చిల్లరేస్టోళ్ళు అంత ఎవరు? అంత చిల్లర. అవునా కాదా? అవునా కాదా? ఏదో ఆ రోజుల్లో అంటే అయిపోయింది కదా, చెప్తున్నాను కదా. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించినాడు, కలిగిన దాంట్లో చేతనైన కాడికి ఇవ్వాలి. అది దేవుని వాక్యం చెప్పేది. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డది. ఇప్పుడు ఇది బైబిల్ కదా, దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఒకటి పాత నిబంధన, ఇంకొకటి సరే కొత్త నిబంధన ప్రకారంగా దేవునికి ఎంత ఇవ్వాలి? మనం ఎంత ఇవ్వాలి అని అంటే వర్జిల్లను కొలది ఇవ్వాలి. ఇంత లేదు, ఎంతైనా ఇవ్వచ్చు. ఇండ్లు పొలాలు అన్ని ఇచ్చినారు కొత్త నిబంధనలో, కాబట్టి ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు. పాత నిబంధన ప్రకారం ఎంత ఇవ్వాలా? 10వ భాగం ఇవ్వాలి. వర్జిల్లిన కాడికి, నీ చేతనైన కాడికి నువ్వు ఇస్తే గనక కొత్త నిబంధనలు ఉంటావు. కనీసం 10వ భాగం అని ఇస్తే ఏడంటావు? పాత నిబంధనలు అంటావు. అంతకంటే తక్కువ ఇస్తే అసలు బైబిల్లోనే లేవు నువ్వు. అర్థమైందా? అర్థమైందా కదా? వర్ధిల్లిన కాడికి ఇస్తే కొత్త నిబంధనలు ఉంటావు, 10వ భాగం అని ఇస్తే ఏడంటావు? పాత నిబంధనలు ఉంటావు. ఇంకంతకంటే తక్కువ ఇచ్చినావు అనుకో, ఏడుండవు, నువ్వు బైబిల్లోనే ఉండవు. ఇంకా ఇది నిజమా కాదా? మీ ఆసక్తిని బట్టి అనేకులు ప్రేరేపించబడి, అది ఫలాని వాళ్ళు ఇచ్చినారు, నేను ఇవ్వాలి. మీ ఆసక్తి. అక్కడ కిందకు కొన్ని వచనాలు ఉన్నాయి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మీరు ఇవ్వాలనుకునేది పిసితనముగా ఇవ్వకుండా, పిసినితనముగా ఇవ్వకుండా ధారాళంగా ఇవ్వండి. మా దగ్గర ఏమనిసారంటే మీ దృష్టిలో ఎంత ధారాళమో అంత ధారాళం. ఎవరికి? అది దేవునికి, దేవుని పని కోసం. అవునా? తర్వాత ఇంకా కొంచెముగా విత్తువాడు కొంచెమునే వస్తాడు, కాబట్టి సమృద్ధిగా ఇవ్వండి. బలవంతముగా కాక సనుకొంటూ కాకుండా ఉత్సాహంగా ఇవ్వండి. అవునా? ఉత్సాహంగా ఇవ్వండి. ఏందో ఎప్పుడు మీటింగ్లు పెడతారు, ఎప్పుడు ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అంటారు, ఎప్పుడు అడుగుతారు. బలవంతంగా అస్సలు ఇవ్వకండి, మీరే లాస్ అవుతారు. బలవంతంగా అస్సలు ఇవ్వద్దు, లాస్ అవుతారు. ఒక స్త్రీ ఉత్సాహంగా 2 కాసులు వేసింది. యేసుప్రభు ఏమన్నాడు ఆమెను చూసి?
ఈమె అందరికంటే ఆమె బీదరాలు, విధవరాలు. ఆమె కాడ రెండు కాసులు. ఆ 2 కాసుల విలువ ఎంతంటే, 1 కాసుకు 2 పిట్టెలు వస్తాయంట. 2 కాసులకు 5 పిట్టెలు వస్తాయంట. ఒకటి ఎక్స్ట్రా అనమాట, కొసరు వస్తుంది. అంటే ఆమె కాడున్న విలువ ఏంటంటే 5 పిట్టెలు కొనుక్కునేంత విలువ. అంతే. మిగతా వాళ్ళు కలిగిన దాంట్లో వచ్చి సమృద్ధిగా వేసిపోతుంటే, ఆమె మాత్రం ప్రభువా కాడ 2 కాసులు ఉంటాయి, అందుకు నేను ఇంకింతే ఉంది, ఇదే వేస్తాను, రేపేం జరుగుతుందో నాకు తెలియదు అన్నట్టుగా ఆమె వేస్తాను. ప్రభు అందరి ముందు ఆమెను మెచ్చుకొని, ఆమె వేసిన దాన్ని గురించి కాకుండా అందరికంటే ఎక్కువగా వేసిన, అప్పటి నుంచి ఇప్పటి దాకా బైబిల్ చదివిన వాళ్ళందరికీ ఆమె అందరికంటే ఎక్కువగా ఇచ్చాను. ప్రియులారా, వాక్యం క్లియర్గా చెప్తుంది. మనకు భక్తిలో గనక ఆసక్తి లేకపోతే అది నిష్ఫలమైన భక్తిగా మారుతుంది. మనం దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉండాలని సంఖ్యాకాండం 25:13 చెప్తుంది. మనము ప్రార్థన, క్రొత్త నిబంధన ప్రకారం ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. రెండవది, వాక్య విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకంటే భక్తి జీవితంలో ప్రార్థన, వాక్యం ఈ 2 చాలా ముఖ్యమైనవి. మూడవదిగా, సంఘానికి అవసరతలు ఉంటాయి. కాబట్టి ఈ సంఘపు అవసరతలు తీర్చవలసింది మనమే. అంతేకాకుండా సంఘానికి అవసరతలు ఉన్నా లేకపోయినా మన దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లోంచి మరలా మనం తిరిగి కృతజ్ఞతగా ఆయనకు ఇచ్చిరాలి. కాబట్టి ఈ విషయంలో కూడా ఆసక్తిని కలిగి ఉండాలని 2 కొరింథీ 9:2 మనం చూస్తాం. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు. అందువలన సంఘముగా ఈ ఆసక్తిని కలిగి ఉంటారు. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఇంకా ఈ స్థలమందు మారు మనస్సు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, రక్షణ పొందకుండా ఊరికనే హాజరవుతూ ఉంటే గుర్తుంచుకోవాలి, నీకోసమై ప్రియప్రభు ఏకంగా తన ప్రాణముని ఇచ్చాడు. సంఘానికి పెట్టబడిన పేరు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘం. ఆయన అన్నాడు, నా సంఘమును కట్టుదును. ప్రభు సంఘం ఇది, అవునా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘం. ఆయన ఈ సంఘం ఏర్పడులాగన నీ కొరకు తన ప్రాణాన్ని అప్పగించినాడు. అంతకంటే మించేముంది? ఏమి ఒకరు తన ప్రాణం కంటే మించేమి ఇవ్వగలరు? తన ఆస్తిని అంతా ఇవ్వగలరు, అవునా? కలిగిందంతా ఇవ్వగలరు. చివరకు ఇంకా నా దగ్గర ఉండేది కేవలం నా ప్రాణమే, ప్రాణం కూడా నీకు ఇస్తానంటే ఇంకా అంతకంటే మించి ఏమి ఇవ్వగలరు? ప్రభు మన కొరకై తన ప్రాణాన్ని అంతరిచాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ రక్షకుడు మన కోసం రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేశాడు. అంచేత ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, ఆరు మనస్సు పొందకుండా ఉంటే ఈ సమయం అందే దేవునికి జీవితాన్ని అప్పగించుకొని ఆరు మనస్సు పొందాలని, అపక్షమాపణ పొందాలని దేవుని పేరట మనవి చేయించుకున్నాను. ప్రభు ఈ మాటలను మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాము. దయచేసి తలవంచి. ఆసక్తిని గురించి అనేకమైన మాటలు విన్నాం కదా. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవటం, నాకు ఈ ఆసక్తి ఉందా? దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను, సంఘం విషయంలో ఆసక్తిని కలిగి ఉన్నాను, ప్రార్థన విషయంలో ఆసక్తిని కలిగి ఉన్నాను, వాక్యం విషయంలో ఆసక్తిని కలిగి ఉన్నాను, దేవుని కొరకు పనిచేయడంలో ఆసక్తిని కలిగి ఉన్నాను, ఆయన కోసం ఇచ్చటంలో నేను ఆసక్తిని కలిగి ఉన్నాను అని ఎవరి మట్టుకు పడడం మనం ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం. పరీక్షించుకుందాం, ఆసక్తిని కలిగి పరీక్షించుకుందాం, ఆసక్తిని కలిగి. ఇంకా ప్రభువునికి జీవితాన్ని ఇవ్వకపోతే ఆరు మనసు పొందాలని మనం చేస్తాం. దయగలిగిన తండ్రి, పలుకుబడిన మాటలను దీవించండి, మహిమను అనేకులకు క్షేమం, మేలు, ఆశీర్వాదం నీకు చెప్పు దర్శించి ఈ వాక్యాన్ని విన్న మేమంతా ఆసక్తి కలిగి మా భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ మీకోసం ఎదురు చూచుటకు సహాయించి
మీ కృపతో మమ్మల్ని కనికరించి మహిమను పొందండి, దీవించి బలపరచండి. ఈ స్థానిక సంఘాన్ని ఆశీర్వదించండి, ఆసక్తితో కార్యములను జరిగించుటకు సహాయించండి. వారు మనసు పొందని వారు మీ కొరకై తమ జీవితాలను ఇచ్చుటకు సహాయించమని, మా మనవులను అంగీకరించమని అడుగుచు సహాయించమని బలపరచు. రక్షకుడు యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.